నంద్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ అటు పోలీసులకు ఇటు సామాన్య ప్రజలకు వీధి వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఒంటరిగా చిన్నారులు మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏ సంఘటన వినాల్సి వస్తుందా అని బెంబేలెత్తిపోతున్నారు. అయితే నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా దొంగలు విజృంభిస్తున్నారు. దారి దోపిడీలు, చైన్ స్నాచింగులు చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇల్లు విడిచి శుభకార్యాలకు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణంలో దొంగలు వచ్చి ఇంటి గుళ్లు చేస్తారన్న భయంతో బతకాల్సిన స్థితి జిల్లాలో నెలకొని ఉంది. నంద్యాల జిల్లాలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ రహదారిపై దాడి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉంది. వరుసగా చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నా నిందితులను పట్టుకుని ప్రజలకు ధైర్యం కల్పించడంలో రక్షక భటులు ఘోరంగా విఫలమవుతున్నారు. నెల వ్యవధిలో జిల్లాలో సుమారు 10 ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. ఏ ఒక్క కేసులోనూ ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేకపోయారు. నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, నందికొట్కూరు ప్రాంతాలలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పోలీసులపై రాజకీయ పెత్తనం ఎక్కువైంది. తమ మాట వినని వారిపై కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ వరకు బదిలీ చేసేందుకు రాజకీయ నాయకులు వెనకాడడం లేదు. 8 నెలల కాలంలో నంద్యాల డివిజన్ పరిధిలో ఏ అధికారి ఎప్పుడు బదిలీ అవుతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వరుసగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారు స్టేషన్ పరిధి తెలుసుకునే లోపే మళ్లీ బదిలీ అయి మరో ప్రాంతానికి వెళుతున్నారు. ఈ 8 నెలల్లోనే 3 డీఎస్పీలు, 4 సీఐలు మారిపోయారంటే పోలీసులతో అధికార పార్టీ నాయకులు ఎలా ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో నేరాలను అరికట్టడంపై పోలీసులు పట్టుకోల్పోతున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు విజృంభిస్తున్నారు. దొంగతనం జరిగినప్పుడు చాలా వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే రికవరీ చూపించాల్సి ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేయడానికి తాత్సారం చేస్తున్నారు. తాజాగా ఆత్మకూరు పట్టణంలో మహిళ మెడలోని 4 తులాల బంగారం చైన్ను లాక్కు వెళ్లిపోతే పోలీసులు 1.5 తులం మాత్రమే పోయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదేంటి సార్, నా చైన్ 4 తులాలు అని బాధితురాలు అడిగితే మీరు కొన్న బిల్లు చూపిస్తే ఆ మేరకు కేసు పెడతామని చెప్పడంతో బాధిత మహిళ నిరుత్సాహంగా వెనుదిరిగారు. జిల్లాలో నేరశాతం పెరుగుతూనే ఉంది. చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. హత్యలు, దోపిడీలు, బెదిరింపులు పరిపాటిగా మారాయి. నేరాల శాతం పెరుగుతున్నా పోలీసులు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి మమా అనిపిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు జిల్లాలో నిఘాను పెంచి వరుస దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.